హాయ్ అండి. లక్ష్మీ వ్లాగ్స్ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇదైతే మంగళవారం రోజు తీసిన వ్లాగ్ అండి. మంగళవారం రోజున నేను చేసుకున్న పనులు, అలానే పాలకూరతో ఉల్లికారం అయితే ప్రిపేర్ చేశానండి. అలానే బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. పాలకూర, ఉల్లికారం నేను ఏ విధంగా చేశానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. బీరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా బీరకాయలో పెసరపప్పు వేసి చేశారనుకోండి ఇష్టంగా తింటారు. బీరకాయ కూర పత్తెం కూర అంటారు కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ బీరకాయ కూర ఏ విధంగా వండాను, అలానే పాలకూర ఉల్లికారం ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో షేర్ చేస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. పాలకూర ఉల్లికారం అయితే చాలా టేస్టీగా ఉందండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను. చాలా చాలా బాగుంది. పాలకూరతో చట్నీ చేసినా చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలతో చేయొచ్చు, పచ్చిమిరపకాయలతో కూడా చేయొచ్చు. అలానే పాలకూరతో ఒకసారి ఈ విధంగా పులుసు కూర కాకుండా ఇగురులాగా వచ్చిద్దండి. ఉల్లికారంతో చేశారనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పాలకూరని అయితే తీసుకున్నానండి. ముందైతే పాలకూరని శుభ్రంగా కడిగాను. పాలకూర తొడిమల దగ్గర మట్టి ఉంటుంది కదా, నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆకుల మీద పురుగులు కానీ లేదా గడ్డి కానీ ఉంటుంది, అవి చూసుకోవాలండి. చూసుకొని ఒక్కొక్క ఆకు చూసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. చాలామంది వంటగదిలో ఒక కత్తెరని పెట్టుకుంటారు, ఎందుకంటే ఆకుకూరలు కట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. నేనైతే ఎప్పుడు కత్తెరతో కట్ చేయలేదు. అలా కట్ చేస్తే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అంట. నేనైతే చాకుతోనే కట్ చేశాను. పాలకూర అయితే కట్ చేసి ఒక బొట్టులోకి అయితే తీసుకున్నానండి. పాలకూర ఉల్లికారం కోసం అయితే 2 ఉల్లిపాయలు తీసుకొని పీల్ తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి. తర్వాత 4, 5 వెల్లుల్లిపాయ రెబ్బలను వేశాను. వెల్లుల్లిపాయలు ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆకుకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆకుకూర పప్పు కానీ, చట్నీ కానీ, కూర కానీ, ఇలా ఉల్లికారం కానీ ఆరోగ్యానికి మంచిది. కానీ ఆకుకూరలు కొనాలంటేనే భయమేస్తుందండి. ఎందుకంటే ఆకుకూరలు అమ్మే దగ్గర ఏ నీళ్లు చల్లుతారో కూడా అర్థం కాదు. ఫ్రెష్గా ఉండడానికి నీళ్లు చల్లుతూ ఉంటారు కదా, అందుకే ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలి. అలానే ఆకుకూరల్లో ఇసుక, పురుగులు, గడ్డి, పిచ్చి మొక్కలు కూడా ఉంటాయి. అందుకని నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఉల్లికారం కోసం అయితే మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను కదా, తర్వాత తగినంత కారం వేసానండి. తర్వాత ఉప్పు అయితే వేసుకున్నాను, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాను, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలి, ఫ్రై ఇగురులాగా చేస్తాం కదా, దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా గ్రేవీలాగా ఉండాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకోవచ్చండి. నేనైతే 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగానే వేసుకోవచ్చు. మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఉల్లికారాన్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. పాలకూరను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నీట్గా క్లీన్ కూడా చేసుకున్నానండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, అలానే తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లికారాన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఉల్లికారం అంటే పచ్చి ఉల్లిపాయలతో చేసాం కదా, ఉల్లిపాయలు పచ్చివాసన వస్తాయండి. అందుకని ఉల్లిపాయల్లో ఉన్న నీరు, పచ్చివాసన అంతా పోయేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టి కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఉల్లికారం దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు వేసిన కారం సరిపోలేదనుకోండి, పాలకూర ఉడికిన తర్వాత కూడా మీరు కావాలంటే కారం కలుపుకోవచ్చు. నేనైతే 2 స్పూన్ల కారం వేశాను, 1 స్పూన్ ఉప్పు అయితే వేశాను. నేనైతే స్టవ్ సిమ్లో ఉంచి ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉల్లికారాన్ని అయితే మగ్గించుకుంటున్నానండి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా గరిటెతో మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఉల్లికారంలో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలండి. కనీసం 10 నుంచి 15 నిమిషాలు పట్టిద్దని చెప్పాను కదండి. ఎందుకంటే ఉల్లిపాయలో నీరు ఉంటుంది కదా, ఆ నీరు మొత్తం బయటకు వచ్చి ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలాలి. ఉల్లికారం అయితే మంచిగా ఫ్రై అయిందండి. ఎంత వేగితే అంత టేస్ట్ బాగుంటుంది. ఉల్లికారం దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా దంచి వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా పాలకూర మొత్తం ఉల్లికారంలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. పాలకూరలో కూడా వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు, పాలకూర అంతా దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆకుకూర ఎంత చూడడానికి ఎక్కువగా ఉంటుంది, మగ్గిపోయేసరికి దగ్గరకు వచ్చేసరికి కొంచెమే అవుతుంది కదా, అలా మగ్గిపోనివ్వాలండి. చూడండి ఈ విధంగా మగ్గిపోవాలి. ఉల్లిపాయ, కారం, అలానే పాలకూర మంచిగా మగ్గిపోయాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం చూసుకోండి. సరిపోలేదనుకోండి ఉప్పు కారం వేసుకోండి. మీరు కావాలంటే వేయించి పెట్టుకున్న ధనియాలతో చేసిన ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది.
వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయి. టేస్ట్ అయితే బావుంటాయండి. ఇక్కడ పాలకూర, ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బావుందండి. నేను ఫస్ట్ టైం చేసినా చాలా బాగా కుదిరింది. బియ్యంలో పురుగులు పడుతూ ఉంటాయి కదండీ! పురుగులు పట్టకుండా ఉండాలంటే లవంగాలు, అలానే వేపాకులు వేయడం వల్ల పురుగులు పట్టకుండా ఉంటాయి. నేనైతే బియ్యాన్ని 3 సార్లు అయితే శుభ్రంగా కడిగేశాను. తర్వాత ఎసరు పోసి పొయ్యి మీద అయితే పెట్టేశానండి. అన్నం, కూర 2 రెడీ అయిపోయాయి. అన్నం తినేసిన తర్వాత సాయంత్రం టైంలో అయితే నా కోసం అయితే ఉసిరికాయ జ్యూస్ అయితే ఈ విధంగా పట్టుకుంటున్నానండి. ఉసిరికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముందైతే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వాటర్ కలిపి జ్యూస్ లాగా తీసుకొని వడకట్టి ఈ విధంగా తాగాలండి. మన పైన కానీ, మన ఇంటి పైన కానీ నరదిష్టి కానీ, నరఘోష ఉందనుకోండి, పిల్లలు ఇంట్లో చికాకు పడుతూ ఉంటారు. హెల్త్ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంట్లో గొడవలు అవ్వడం, చికాకులు అవ్వడం జరుగుతూ ఉంటాయి. నరదిష్టికి నల్లరాయైన బదులవుతుంది అంటారు కదా! నరదిష్టి, నరఘోష రాకుండా ఉండాలంటే అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేసుకోవాలండి. అలానే ఆదివారం రోజున కూడా చేసుకోవాలి. అలానే సింహద్వారానికి కొన్ని వస్తువులనైతే కట్టుకోవాలండి. అందులో ఒకటి ఈ విధంగా రాక్షసుడి బొమ్మలు ఉన్నవి పెట్టుకుంటే చాలా మంచిదండి. మన చిన్నప్పుడైతే ఫోటోల రూపంలో పెద్ద ఫోటో పెట్టేవాళ్ళు ఇంటి ముందు. మీ అందరికీ గుర్తుందా? నాకైతే చాలా బాగా గుర్తుందండి. మా అమ్మ మా గోడకు పెట్టేది. అది చూసినప్పుడల్లా మాకు చిన్నప్పుడు భయమేసేది. నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎందుకంటే సింహద్వారానికి కట్టుకోవచ్చని మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. మన ఇంటికి మాత్రం తప్పనిసరిగా ఇంటి ముందు కలబంద మొక్క పెట్టుకోవాలి. అలానే గుమ్మడికాయ ఉండాలి. ఇలాంటివి నిమ్మకాయలు కట్టుకుంటే మంచిదే అండి. చాలామంది నమ్మరు. నేనైతే నమ్ముతానండి. ఇంట్లో చికాకులు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు అలా నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్నవి కట్టుకోవాలి. అందుకే ఆర్డర్ పెట్టానండి. ఇక్కడైతే అన్నం తినేసిన తర్వాత ఈ మధ్యాహ్నం టైంలో బట్టలైతే ఉదయం బట్టలు ఆరేసానండి. అన్నీ ఆరిపోయాయి. తీసుకొచ్చి మడత పెడుతున్నాను. చాలామంది బట్టల విషయంలో కొంచెం బద్ధకిస్తూ ఉంటారు. నేనైతే అసలు బద్ధకించనండి. నాకు పని అవ్వకపోతేనే ఎప్పుడన్నా ఒక్కసారి కుర్చీలో పెట్టి పక్కకు పెడుతూ ఉంటాను. ఏ రోజు బట్టలు ఆ రోజే మడత పెట్టి వెంటనే అల్మార్లో పెట్టేసుకుంటానండి. కొంతమంది అయితే కుర్చీలోనో మంచం మీద వేసి అలానే ఉంచుతారు. మంచం మీద వేశారనుకోండి చూడటానికి కూడా అస్సలు బాగోదు. అసలు ఇల్లంతా కూడా చిరాకుగా కూడా అనిపిస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నంత ఫీలింగ్ వస్తుంది. మనం అవి చూసినప్పుడల్లా మనకి తెలియకుండానే ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ అనేది మనలోకి వస్తుందండి. మనకు కూడా కోపం, చిరాకు అనేవి వస్తూ ఉంటాయి. మనం ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటే మన మనసు కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే సోఫాలోనో మంచం మీద కూర్చొని బట్టలైతే ఎప్పటికప్పుడు మడత పెట్టుకుంటానండి. నేను ఒక దగ్గర కూర్చొని మడత పెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. తర్వాత అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాల్సినవి అక్కడైతే పెట్టుకుంటాను. మరి మీలో ఎంతమంది ఎప్పటికప్పుడు బట్టలు మడత వేసుకుంటారు? అలానే కుర్చీలో పెట్టి ఒకరోజు బట్టలు తెల్లారి మడత పెట్టుకుంటారు. ఈరోజు బట్టలు రేపు మడత పెట్టుకోకూడదని రూల్ అయితే లేదండి. మనం ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే మనకి పని వెంటనే అయిపోయినట్టు ఉంటుంది. మనకి ప్రశాంతంగా ఉంటుంది. కానీ పనులు ఎక్కువ ఉన్నప్పుడు అలా అన్నీ కుదరవు కదా! మీలో ఎంతమంది ఎప్పుడు పనులు అప్పుడే చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. నేనైతే బట్టలన్నీ మడత పెట్టేశాను. తర్వాత అవన్నీ సర్దేశానండి. ఇల్లంతా కూడా ఊడ్చేటప్పుడు నేను ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకుంటూ ఇల్లు మొత్తం ఊడ్చుకుంటూ వస్తాను. నేనైతే టీవీ చూసుకుంటూ బట్టలైతే మడత పెడుతూ ఉంటానండి. కొంతమంది బట్టలు మడత పెడతాం పెద్ద పనిగా భావిస్తారు. అది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందండి. ఉతకడం కొంతమందికి కష్టం, మడత పెడతాం కొంతమందికి ఇష్టం. అవన్నీ ఒక్కొక్కళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. నాకైతే బట్టలు మడత పెడతాం కష్టమే అండి. కాకపోతే టీవీ చూసుకుంటూ మడత పెట్టుకొని ఎప్పుడు సర్దుకుంటే మాత్రం కష్టంగా అనిపించదు. అన్నీ ఒకసారి మడత పెట్టాననుకోండి అసలు నడుము లాగేసినట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే నడుము నొప్పి కూడా వచ్చిందండి ఆ బట్టలు మడత వేయడానికి. బీరకాయ పెసరపప్పు కర్రీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానంటే ముందైతే బీరకాయలని పీల్ తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. బీరకాయలు కూడా చేదవుతాయి. అవి చూసి కట్ చేసుకోవాలండి. తర్వాత అయితే బీరకాయ కర్రీ కోసం అయితే పెసరపప్పు అయితే ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అయితే వేసానండి. 2 ఎండుమిరపకాయలు కూడా వేశాను. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అలానే 2 ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఒక చిన్న ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేశాను. మూత పెట్టి ఉంచాలండి. బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటికి రావాలంటే ఉప్పు, పసుపు వేయాలి. బీరకాయ ముక్కలు సగం ఉడికిపోయిన తర్వాత నానబెట్టిన పెసరపప్పు అయితే వేశానండి. పెసరపప్పును కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత పెసరపప్పు కూడా ఉడికిపోయింది అనుకున్నాక కారం కూడా వేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా దంచి వేసుకోవాలండి. ఈ విధంగా బీరకాయ పెసరపప్పు ఫ్రైని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంటి ముందైతే ఈ విధంగా రాక్షసుడు ఉన్న బొమ్మనైతే కట్టాను. అదే చూపిస్తూ ఉన్నాను.
బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బీరకాయ కూర అంటే అందరికీ ఇష్టం ఉండదు కదా, ఇలా చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఇల్లంతా కూడా ధూపం వేస్తున్నానండి. అమావాస్య రోజనే కాదు, ఆదివారం రోజున, అలానే ప్రతిరోజు కూడా ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిది. చాలామంది సాంబ్రాణి గుగ్గిలంతో వేస్తూ ఉంటారు. మనకైతే బొగ్గులు ఉండవు కదా, అలాంటప్పుడు ఇలాంటి కప్స్ కానీ ఇలాంటి కోన్ టైప్లో ఉన్న ఇవి మాత్రం దొరుకుతాయి కదా, వీటితో అయినా సాంబ్రాణి పొగ అయితే వేసుకోవచ్చు. ఇల్లంతా వేసుకోండి. ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. మన ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక నా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నానండి. మీలో ఎంతమందికి ఈ విధంగా ముగ్గేసే అలవాటు ఉందో కామెంట్ చేయండి వంటగదిలో. ఇదైతే ఈవినింగ్ టైంలో అండి. స్టవ్ బాగాలేదని క్లీనింగ్ అయితే చేసుకున్నాను. అలానే అంట్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. నేను అంట్లు కూడా ఎప్పుడు అంట్లు అప్పుడు క్లీన్ చేసుకుంటానండి. భోజనం చేసిన తర్వాత భోజనం చేసిన అంట్లు అయితే క్లీన్ చేస్తాను. వంట చేసిన తర్వాత వంట చేసిన అంట్లు కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. అంట్లు క్లీన్ చేసిన తర్వాత ఇల్లు అయితే నీట్గా ఊడ్చుకున్నానండి. ఈవినింగ్ టైంలో ఇల్లు మొత్తం తుడిచేశాను. అందుకే ఇల్లంతా నీట్గా ఉంది. మా ఫ్రెండ్ అయితే కొన్ని కూరగాయలు ఇచ్చిందండి. ఏమేమి ఇచ్చిందో ఇక్కడ చూపిస్తున్నాను. ఇదైతే మార్నింగ్ తీసిన వీడియోనేనండి. పాలకూర చేశాను కదా, మా ఫ్రెండ్ ఇచ్చిన పాలకూరతోనే చేశాను. కరివేపాకు, పాలకూర. ఇక్కడ ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచి ఏమైనా తెచ్చినా సరే నేను కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాను. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నా మాకు ఇస్తూ ఉంటారు. మాకు ఏమేమి కూరగాయలు ఇచ్చారంటే పాలకూర, అలానే చుక్కకూర, టమాటాలు, కాకరకాయలు, వంకాయలు అయితే ఇచ్చింది. ఆకుకూరలు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ నాకు ఇక్కడ తీసుకోవడం చాలా కష్టం అండి. నాకు భయం తీసుకోవాలంటే, ఎందుకంటే పురుగులు ఉంటాయేమని భయం. అందుకే ఆకుకూరలు ఎక్కువగా తేను. మా ఫ్రెండ్ ఇచ్చిన ఆకుకూరతోనే ఈరోజైతే పాలకూర, ఉల్లికారం అయితే చేశానండి. ఈరోజు అంటే గురువారం కదా ఈరోజైతే నేను చుక్కకూరతో చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. ఎలా చేసినా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వంకాయలు భలే లేతగా ఉన్నాయండి. టమాటాలు అయితే దోరగా ఉన్నాయి. దోరగా ఉన్న టమాటాలతో చట్నీ చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ప్రతిరోజు కూడా ఉదయం మా ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటానండి. మార్నింగ్ అయితే ఇడ్లీ కోసం, దోశ కోసం అయితే మినపప్పు నానబెట్టానండి. ఇడ్లీ పిండి కోసం అయితే 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే వేస్తానండి. అది మిక్సీలో అయితే గ్రైండర్లో అనుకోండి 2 గ్లాసున్నర రవ్వ అయితే వేస్తాను. దోశల కోసం అయితే 1 గ్లాసు మినపగుండ్లకి 2 గ్లాసుల బియ్యం అయితే వేస్తాను. 1 స్పూన్ మెంతులు అయితే వేస్తానండి. ఈరోజైతే 1 స్పూన్ పచ్చెనగపప్పు కూడా వేశాను. మెంతులు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. దోశ పిండిలో మెంతులు వేయడం వల్ల దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయండి, చాలా బాగుంటాయి. ఇక్కడ నేను మినపగుండ్లను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఉదయం నానబెట్టానండి. ఈవినింగ్ అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఇంతకుముందు అయితే ప్రతిసారి కూడా నేను గ్రైండరే పట్టేదాన్ని. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోక మిక్సీ అయితే పట్టేశానండి. దోసపిండి, ఇడ్లీ పిండి అయితే 2 పట్టేశాను. మిక్సీలో పట్టాను కాబట్టి నైట్ వరకు బయట ఉంచేసి నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నేనైతే శుక్రవారం రోజున పూజ చేసుకునేటప్పుడు చక్కగా చీర కట్టుకొని, నల్లపూసలు వేసుకొని, బొట్టు పెట్టుకొని, కాళ్ళకి పసుపు రాసుకొని, గంధం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. అమ్మవారికి అయితే చక్కగా పువ్వులతో, అక్షంతలతో పూజ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తూ ఉంటానండి. కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుంటాను పూజలో. కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం. ఇంతకు ముందైతే ప్రతిరోజు కూడా ఉదయం నేను 5:30కే లేచి ముందైతే స్నానం చేసి పూజ అయితే చేసుకునేదానండి. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోక ఉదయం అయితే పూజలు చేసుకోలేకపోతున్నాను. ఈ మధ్య అనిపిస్తుందండి, చాలా బాధగా అనిపిస్తుంది. ఇదివరకు పూజలు బాగా చేసుకునేదాన్ని, ఈ మధ్య అసలు కుదరట్లేదు అని మళ్ళీ 4-5 రోజుల నుంచి డైలీ అయితే పూజ చేసుకుంటున్నాను. అది పని అయిన తర్వాత స్నానం చేసి పూజ చేసుకుంటున్నానండి. అలా కాకుండా ఉదయమే పూజ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వమని అమ్మవారిని అయితే కోరుకుంటున్నానండి. మనకి ఎన్ని బాధలున్నా, ఎంత ఆరోగ్యం బాగోపోయినా అమ్మవారి దగ్గర పూజ చేసుకున్నాం అనుకోండి, భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం పూజా మందిరంలో తప్పకుండా ముగ్గైతే వేసుకోవాలండి. ఈ రోజుకైతే ఇదే వీడియో అండి. నేను చేసిన బీరకాయ పెసరపప్పు కర్రీ, అలానే పాలకూర ఉల్లికారం ఎలా ఉందో కూడా మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఈ పనులు చేసుకుంటూ నేను కనిపిస్తూ వీడియో తీయడం అయితే కుదరట్లేదండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వీడియోలు పెడుతూ ఉన్నాను. నా దగ్గర అయితే ట్రైపాడ్ కూడా లేదండి. నేను మామూలుగా పనులు చేసుకుంటూ నా వీడియో నేనే తీసుకుంటూ ఉంటాను. అందుకే నేను పెద్దగా వీడియోలో కనిపించట్లేదు. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.